శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రవిగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము, ద్వితీయంలో కేతువు, వ్యయ స్థానంలో బుధుడు, దశమ స్థానంలో కుజుడు. ఉద్యోగ నిమిత్తం, వ్యవహార నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరుగుతుంది. గోసేవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలను విశేషంగా చేసుకుంటారు. ఈ వారం పరిహారం: శివాలయంలో అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారు, ధనాదాయం అంతంత మాత్రంగా ఉంది, పనులు ఎంతకి ముందుకు వెళ్ళటం లేదు, అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదనుకున్న వారు ఈ ఆషాఢ మాసంలో కానీ లేదా రాబోయే శ్రావణ మాసంలో కానీ మహాపాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీని వలన మంచి జరుగుతుంది. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్నవాళ్ళు తిరుగు ప్రయాణం పట్టడము లేదా వేరే లొకేషన్కు మారటము, వివిధ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేయండి. ఒక సంవత్సరం ఒక ఊర్లో కూర్చున్నాము, ఉద్యోగం రాలేదు అంటే క్లియర్గా అది కలిసి రాలేదు అని అర్థం అవుతుంది. అంటే ఓ 10% 20% అది కలిసి వస్తే కాస్తంత మనకు వ్యవహారం కదిలేది. కానీ కదలలేదు, ఏమీ కాలేదని అంటే జాతకంలో బలం లేకపోయినా ఆ స్థలం కూడా మనకేమీ ఉపయోగపడడం లేదని అర్థం. అంటే ఇక్కడ జాతకం ఉపయోగపడడం లేదు, పైపెచ్చు ఆ ఊరు కూడా మనకు ఉపయోగపడడం లేదు. కాబట్టి మారే ప్రయత్నం చేయండి, కలిసి రావచ్చు. తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.